మన శర్రు తాతయ్య పవన్ కళ్యాణ్ అంకుల్ వీళ్ళిద్దరూ ఎంత ఫేక్ మనసులో మనందరికీ తెలిసిందే అన్నమాట. అయితే ఇక ముచ్చట్లోకి వెళ్లిపోయినట్లయితే మన శరణమన్నయ్య అన్ని మన శర్రు తాతయ్యకి అన్ని బయటికి వెళ్లి తిననీకే మంచిగా ఉండనీకే అన్ని తెచ్చి పెడుతుంటే మన శర్రు తాతయ్యకి ఏ పని పాట లేకుండా ఒక పెద్ద ఫేక్ న్యూస్ తెలుగు రాష్ట్రాలలో క్రియేట్ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఫ్రాడ్ న్యూస్ తోటి అయితే మన ముందుకైతే వచ్చాడు. అదేంటంటే నా ఫేస్ తోటి డి ఫేస్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి మాట్లాడుతున్నట్టు, అలాగే నా కొడుకు శరణం బాలేడు నాకు కొంచెం ఫోన్ పే చెయ్యండి అన్నట్టు ఈ ఫేస్లు అయితే చేస్తున్నారంట ఫ్రెండ్స్ మన శర్రు తాతయ్య ముఖం పెట్టుకొని. నిజంగా చెప్పండి ఫ్రెండ్స్, అసలే ఇది ఎవరైనా నమ్ముతారా అనేటువంటిది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అలాగే ఇంకొంతమంది ఏమంటుండ్రంటే ఏహే ఇదంతా ఫేక్ అస్సా అన్ని అవతలు చెప్తున్నాడు ఈయన అని. కొంతమంది అయితే మన శర్రు తాతయ్యని ఈ విషయంలోనే కాకుండా ఇంకో విధంగా కూడా తిడుతున్నారు ఫ్రెండ్స్. ఏమనంటే ఇలా నీ మీదికి నీ ఫ్యామిలీ మీదికి వస్తేనేమో మీడియా ముందుకు వచ్చేమో ఈ విధంగా వాగుతావు, అలా అక్కడ 20 మంది ప్రాణాలు చనిపోయాయి కర్నూలు దగ్గర, వాళ్ళకేమైనా నువ్వు సహాయం చేసావా? చేయలేదు కదా. ఎప్పుడు చూసినా మా మెగా ఫ్యామిలీ అని ఎప్పుడు చూసినా డబ్బా కొట్టుకుంటావు. అరే వాళ్ళకి ఆర్థిక సహాయం చెయ్యకపోయినా ఆ విషయం గురించి నువ్వేమన్నా మాట్లాడవు. ఎందుకంటే నువ్వు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చి ఓన్లీ సుళ్ళు మాటలే కొడతావు. అందరూ బాగుండాలి మీ వల్లనే నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నా అని గప్పాలు కొడతావు. ఫస్ట్ మీ సినిమాలని బ్యాన్ చెయ్యాలి. మీ వల్ల నా ప్రజలకు గాని సమాజానికి గాని దేశానికి ఎలాంటి ఉపయోగం అయితే అసలుకే లేదు. ప్రజలు సినిమాలు చూస్తేనే వీళ్లకు డబ్బులు వస్తున్నాయి. అలాగే జనాలని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి అభిమానులు అనే పదం అడ్డు పెట్టుకొని సొసైటీలో సమస్యలు తెచ్చేది మీరే అని ఈ విధంగా అయితే సత్యం వాక్యాలు అయితే పలుకుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇదంతా విన్న తర్వాత నాకైతే మన శర్రు తాతయ్య మీద అయితే ఈడ్స్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన శర్రు తాతయ్య గుణం అలాంటిది. మరి ఇక ఆ గుణం గడుపులా పుట్టే బిడ్డ ఎట్లా ఉంటాడు మన శరణమన్నయ్య. తండ్రి అంటే తండ్రిని మించిపోయే విధంగా ఉంటాడు. బయటికి వచ్చేమో మంచిగా మాట్లాడుకుంటా అమాయకంగా మాటలు రానట్టు ఉంటాడనమాట. కానీ లోపల ఎంత కుళ్ళు కుతంత్రం ఉంటుందో మనకి తెలియకుండా అయితే వీళ్ళైతే దాచి పెట్టుకుంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.